హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. ఆదివారం ఆరాధనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు చెప్పుమా. అదే చెప్పు. మీరు కన్న వాటిని విన్న వాటిని ఇతరులకు ప్రకటిస్తున్నారా లేదా? కొట్టండి గట్టిగా, చెప్పలు కొట్టండి. మళ్ళీ ఒకసారి కొట్టండి గట్టిగా. చిన్నపిల్ల అయినా చక్కగా గుర్తుపెట్టుకున్నది, ఒక పొల్లు కూడా తప్పుపోకుండా చెప్పింది. మీరు కన్న వాటిని విన్న వాటిని ఇతరులకు చెప్పకుండా ఉంటున్నారా అన్న అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. మీరంతా విన్నారా? సరే వినలేదు, కనీసం చూసినారా? వీడియో మనం అప్లోడ్ చేస్తాం కదా యూట్యూబ్లో, ఆ యూట్యూబ్లోనే చూడాలి కదా. ఈరోజుకి 2 రోజులు అయిపోయింది. అరే ఆదివారం అసలు చర్చికి వెళ్ళినామే, ఆదివారం చర్చిలో ఏం చెప్పినాడు దేవుడు అని చూడాలి కదా, వినాలి కదా. హల్లెలూయా. సరే, చివరిసారిగా ఇక్కడ జరిగిన కుటుంబ ప్రార్థనలు దేవుడు దేని గురించి మాట్లాడినాడు? అలాంటి సమయంలో మీరు సహాయం చేస్తున్నారా లేదా అనే దాని గురించి దేవుడు మాట్లాడినాడు. ఆదివారం దేని గురించి మాట్లాడాలంటే, మీరు కన్న వాటిని విన్న వాటిని ఇతరులకు చెప్పకుండా ఉండలేని స్థితిలో ఉన్నారా? కొందరు కొన్ని చూస్తారంట, కొందరు కొన్ని వింటారంట, వాటిని ఇతరులకు చెప్పకుండా ఉండలేరంట. అసలు అవి ఏంది, అసలు ఎందుకు వాటిని ఇతరులకు చెప్పలేకుండా ఉండలేకపోయారు అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. ఒకవేళ మీరు వినకపోయింటే యూట్యూబ్లో ఉంటుంది, చూడండి, వినండి. తర్వాత చివరిసారిగా జరిగిన ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడాడంటే, అలాంటి సమయంలో మీరు సహాయం చేయొచ్చా? ఒకవేళ సహాయం చేస్తే మీకేం ప్రతిఫలం కలుగుతుంది, ఏం జరుగుతుంది అనే అంశం గురించి దేవుడు మాట్లాడాడు. అది ఏ సమయము, అలాంటి సమయంలో మనం సహాయం చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఏం కలుగుతుంది అనేది కూడా దేవుడు చెప్పినాడు. కాబట్టి ఒకవేళ మీరు మర్చిపోయింటే యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూసి విని దేవుని ఎందుకు బలపడాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. యేసు ధ్యానిస్తున్నాం. వెరీ గుడ్. ఎన్నో అధ్యాయం? 12వ అధ్యాయం. వెరీ గుడ్. మత్తయి సువార్త 12వ అధ్యాయం 11 నుంచి చదవమ్మా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 11, 12 వచనాలు చదవమ్మా. అందుకాయన మీలో ఏ మనుషులకైనను ఒక గొర్రెకైన నుండి అతి విశ్రాంతి దినమున గుంటలలో పడి ఎడలా దాన్ని పట్టుకుని పైకి తీయడా? గొర్రె కంటే మనుషులు ఎంతదో శ్రేష్ఠుడు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు ఏం చెప్తున్నాడంటే, అందుకాయన మీలో ఏ మనుష్యునికైనను ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు. యేసు ప్రభువు ఏం చెప్తున్నాడంటే, ఒక గొర్రె గుంతలో పడితే ఆ గుంతలో పడిన గొర్రెని మీద కనికరం పడి ప్రజలందరూ ఆ గుంతలోంచి ఆ గొర్రెని బయటకు తీస్తారు కదా. అలాగా ఒక మనిషి ఒకవేళ ఆపదలో ఉంటే, ఇబ్బందిలో ఉంటే మనం కూడా అలాగే ఆదుకోవాలి కదా. గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు కదా అని దేవుడు చెప్తున్నాడు. సో ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడుతున్నాడంటే, మనుష్యుని శ్రేష్టత ఎంత, మనుష్యుని వాల్యూ ఎంత అనే అంశం గురించి మాట్లాడుతున్నాడు. యేసుప్రభువు ఏం చెప్తున్నాడు? గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు కదా అంటున్నాడు కదా. అసలు మనుషుని శ్రేష్టత ఎంత, మనుషుని వాల్యూ ఎంత ఉంటుంది? మనుషుని వాల్యూ, నీ వాల్యూ ఎంత? మనుషుడు అంటే ఎవరు? మనమే కదా. నీ వాల్యూ ఎంత చెప్పండి, ఎంత అంత నీ వాల్యూ ఎంత? డబ్బు రూపంలో కావచ్చు, ఎలాగైనా చెప్పచ్చు. నీ వాల్యూ ఎంత ఉండొచ్చు, ఎంత అనుకుంటున్నావు? అంచనా చెప్పు. అది కరెక్టా తప్ప పక్కన పెట్టే. ఎంత ఉండొచ్చు? నీ వాల్యూ 1 కోటి రూపాయలు అనుకుందాం. మీ వాల్యూ? ఆ వాల్యూ 1 కోటి రూపాయలు. నీ వాల్యూ చెప్పండి. నీ వాల్యూ ఎంత ఉంటుందమ్మా? 2 కోట్లు. చెప్పు, నీ ఇష్టం. 2 కోట్లు అంటావా, 2 లక్షలు అంటావా, 10,000 అంటావా, 20,000 అంటావా?
సరే, మన మనుష్యుల వాల్యూ ఎంత ఉంటుంది అనేది ఈ లోక ప్రకారం నేను చెప్తా. మనకంటే గొప్ప స్థాయిలో ఉన్నాడు అనుకుందాం. సపోజ్ మనం ఇక్కడ ఉన్నాము, మనకంటే మంచి స్థానంలో ఒక డబ్బులు కొంచెం అరే చాలరా కొంచెం చాలరా కొంచెం డబ్బులు ఎక్కువ ఉండేవాళ్ళు మనం చూస్తే మన దగ్గర వాళ్ళ వాల్యూ ఎంతో ఎలా ఉంటుంది? చాలా తక్కువ. వీళ్ళు మా కాళ్ళ కింద వాళ్ళు, మాకంటే తక్కువ వాళ్ళు, వీళ్ళు మాతో సగరు అని తక్కువ చూస్తారు. అంటే మన వాల్యూని చాలా తక్కువ చేస్తారు, అంతే కదా. ఒకవేళ మనం ఇతరుల కంటే కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నాం అనుకుందాం, కొంచెం ఆస్తి ఐశ్వర్యంలో పేరులో కొంచెం ఎక్కువ ఉన్నాం అనుకుందాం. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు మనల్ని? వీళ్ళు మాకంటూ కొంచెం బాగుంటారు, మాకంటూ కొంచెము వీళ్ళు వాల్యూ ఎక్కువ అంటారు. కొంచెమే అంటారు కదా, ఎక్కువ అంటారు కొంచెం అంటారా? కొంచెమే అంటారు. మేము మా దగ్గర 1 లక్ష రూపాయలు అంటే 2 లక్షలు ఉంది మాకంటే కొంచెం ఎక్కువ వాళ్ళు అంటారా లేదా? మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర మన వాల్యూ ఎలా ఉంటుంది? చాలా తక్కువ వాళ్ళమా అనిపిస్తుంది. మనకంటే తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, అంతే కదా. మన వాల్యూ ఇతరుల దగ్గర ఎలాగుంటుంది? మనుషుల దగ్గర అయితే కొంచెం ఎక్కువ లేదంటే చాలా తక్కువ అన్నట్టుగా ఉంటుంది. యేసుప్రభు ఏమంటున్నాడు? గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు అంటున్నాడు కదా. మనుషులు విషయంలో ఒక మనిషి విషయంలో ఇంకొక వాల్యూ ఎలా ఉంది? అయితే చాలా నీచంగా ఉంది లేదా కొంచెం ఎక్కువగా ఉంది, అంతే కదా. అయితే చాలా నీచంగా చూసారే, మాకంటే వాళ్ళు చాలా తక్కువరా, మాకు మా మా దగ్గర ఉన్నంత డబ్బులు వాళ్ళ దగ్గర లేదురా, మా దగ్గర ఉన్నంత ఆస్తి వాళ్ళ దగ్గర లేదురా, మా దగ్గర ఉన్నంత చదువు వాళ్ళ దగ్గర లేదురా, మా ఇంత ఉద్యోగం వాళ్ళ దగ్గర లేదురా, మా దగ్గర ఉన్నంత ఆస్తి వాళ్ళ దగ్గర లేదురా, మా అంత దగ్గర ఉన్న పేరు వాళ్ళ దగ్గర లేదురా, మాకంటే వాళ్ళు ఎక్కడో ఉండారా, మాతో అసలు పోటీకే రారు, మాకు పోటీతో తగలరు అని చెప్తారు కదా మనుషులు. మనకంటే పై స్థాయిలో ఉండేవారు, మంచి ఉద్యోగం చేసేవాళ్ళు, ఆస్తి పాస్తులు బాగుండాలి అలాగే చెప్తారు. మనకంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉండాలి ఏం చెప్తారు? వాళ్ళ దగ్గర మన వాల్యూ ఎలా ఉంటుంది? వాళ్ళు ఉండారు లేబ్బా మాకంటే కొంచెం ఎక్కువ ఉండరు అంటారు, అంతే కదా అనేది. అయితే ఇతరుల దగ్గర మన వాల్యూ ఎలా ఉంటుందంటే అయితే అధమ స్థాయి వాళ్ళకంటే చాలా నీచమైన స్థానంలో ఉంటుంది, లేదా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ స్థాయిలోనే ఉంటుంది మనుషుల దగ్గర. మరి దేవుడి దగ్గర మన వాల్యూ ఎంత అనేదే నీ వాల్యూ ఏంటో డిసైడ్ చేస్తుంది. మన శ్రేష్టత, ఒక మనుషుని యొక్క శ్రేష్టత ఎంత అనేది దేవుని దృష్టిలో ఎలా ఉండదు అని తెలిస్తే నీకు అప్పుడు తెలుస్తుంది నీ వాల్యూ ఎంత అనేది. బాగుండేడు చెప్పొచ్చు, నువ్వు నాకంటే నాతో పోలిస్తే నీ వాల్యూ చాలా నీచం, నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పచ్చు బాగుండాడు. ఏమీ లేనాడు మనకంటే తక్కువలో ఉండడు చెప్పచ్చు, నువ్వు మాకంటే కొంచెం ఎక్కువ వాల్యూ అని చెప్పచ్చు. కానీ యేసు ప్రభు ఏమనుకుంటున్నాడు? యేసు ప్రభు దృష్టిలో మన వాల్యూ ఎంత అనేది మనం తెలుసుకోవాలి. అసలు యేసు ప్రభు దృష్టిలో నీ వాల్యూ ఎంత, నువ్వు ఎంత శ్రేష్ఠుడివి ఎంత శ్రేష్ఠురాలివి అనేది మనం తెలుసుకోవాలి. సో ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశము మనుష్యుని శ్రేష్టత ఎంత, లేదా ఒక మనిషి యొక్క వాల్యూ ఎంత తెలుసుకోవాలనుకుంటున్నారా? నీ వాల్యూ ఎంత తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికీ ఆతృత ఉందా, ఆశ ఉందా? నా వాల్యూ ఎంత అనే ఆతృత మీకుందా? అసలు నా వాల్యూ ఎంత? చాలామంది చెప్తారు కదా, నన్ను చాలా నీచంగా చూస్తారు కదా, నిజంగా నా వాల్యూ అంతేనా? కొందరు చూస్తారు కదా కొంచెం ఎక్కువలో ఉన్నారులే అని చెప్తారే, నిజంగా నా వాల్యూ అంతేనా, లేకపోతే నా వాల్యూ ఇంకా ఏమన్నా ఉందా అనే ఆశ చాలామందికి ఉంటుంది. ఇప్పుడే ఎక్క చెప్పింది నీ వాల్యూ ఎంత అంటే 1 కోటి రూపాయలు అని చెప్పింది. కొంతమంది చెప్తే నిన్ను కోసినా కూడా 10,000 కావరా అంటారు కదా. నేను కోసి పని చేయను, నీ కోసి బండకేసినా కూడా మొక్కలు అమ్మినా కూడా 10,000 కాదరా అంటారు కదా. అంటే కొందరు ఎట్లా చూస్తారు, డబ్బుల రూపంలో చూస్తే ఒక 10,000 కూడా ఒక మనిషి వాల్యూ కానట్టు చూస్తారు. కొందరు 1 లక్ష రూపాయలు కూడా కానట్టు చూస్తారు. నీ కిడ్నీలు గుండెకాయలు అన్నీ అమ్మినా కూడా 10 లక్షలు రావేమో అనేవాళ్ళు కొంతమంది చూస్తారు. కొంతమంది చెప్తారు మా కిడ్నీ 2 లక్షలు పోతుందేమో అనుకుంటారు. అంటే కొందరు విషయాల్లో కొందరు వాల్యూ ఒకలాగా ఉంటుంది. కొందరు డబ్బులతో పోలిస్తే 10,000 కూడా పోదరా అంటారు కొందరిని. కొందరు నా కిడ్నీలో ఎన్ని అమ్మితే 1 లక్ష రూపాయలు 2 లక్షలు వస్తుంది కాబట్టి నీ వాల్యూ 2 లక్షలు 3 లక్షలు రా అంటారు. కొందరు వాళ్ళకున్న స్తోమతను బట్టి నువ్వు 10 లక్షలు చేస్తావు, నువ్వు 50,000 చేస్తావు ఇట్లా అంటారు కదా. అసలు నీ వాల్యూ ఎంత అనేది నువ్వు తెలుసుకోవాలి. అసలు దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక మనిషిని యొక్క శ్రేష్టత ఎంతని దేవుడు చెప్తున్నాడు. ఒక మనిషిని యొక్క వాల్యూ ఎంత అనేది దేవుడు చెప్తున్నాడో మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకు తెలుస్తుంది మన వాల్యూ ఎంత అనేది. అప్పుడు మనకు తెలిస్తే మన వాల్యూ ఎంత అని మనకు తెలిస్తే అప్పుడు మనకు మనం అంటే ఏంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఆ టీవీ ఉంది, ఆ టీవీ ఎంత
అప్పుడు తెచ్చినప్పుడు చెప్పండి. 8,000 అనుకోండి. పెద్ద ప్లాస్మా టీవీ తెచ్చిన అనుకోండి, ఒక 50,000 టీవీ. ఆ టీవీని బాగా చూస్తారా, జాగ్రత్తగా చూస్తారా? ఈ ప్లాస్మా టీవీ 50,000 తెచ్చిన గోడ పెట్టిన టీవీని బాగా జాగ్రత్తగా చూస్తారా? ఎందుకు? దాని వాల్యూ ఎక్కువ అని, పెద్దదని కాదు, వాల్యూ ఎక్కువ, డబ్బులు ఎక్కువ అని చెప్పేసి దీన్ని జాగ్రత్తగా చూస్తాం. దాని మీద దుమ్ము పడిపోని, ఏమైనా పడిపోని, అంటే మట్టే పడిపోయి దాన్ని పెట్టుకొని దీంట్లో చిన్న మరకపోయినా పట్టుకోద్రా అంటాం. ఎందుకు? 50,000 రా, 50,000 అంటాం కదా. అంటే ఒక దాని యొక్క వాల్యూ తెలిస్తేనే దాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవడానికి మనకు తెలుస్తుంది. సో ఈరోజు నీ వాల్యూ ఏంటో నీకు తెలిస్తేనే అప్పుడు నువ్వంటే ఏందో నీకు తెలుస్తుంది. చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి, తమ జీవితాలని పాడు చేసుకోవడానికి, తమ జీవితాలని చెడు పనుల చేత చెడు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ యొక్క వాల్యూ తెలియకపోవడం. ఆ వ్యక్తి యొక్క వాల్యూ, ఆ జీవితం యొక్క వాల్యూ తెలియకపోవడం వల్లే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటేస్తుంటారు. ఊరుకునే కొన్ని చిన్నకావేశాల్లో చాలామంది విద్యార్థులు, మొన్న కూడా చూసాం కదా, మన దగ్గర ఉన్న పిల్లోడే వాడు ఊరేసుకొని చనిపోయినాడు. అక్కడ రీసెంట్గా ఇంకో కాలేజీలో కూడా ఒక అమ్మాయి, ఇంటర్మీడియట్ అమ్మాయి, తిరుపతిలో ఒక అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయింది. ఆ పక్కన కాలేజీలోనే వేరే అబ్బాయి ఊరేసుకొని చచ్చిపోయాడు. వాళ్ళిద్దరు ఏం చేసుకుని వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారంట. వాడు ఎందుకో చచ్చిపోయినాడంట. వాడు చచ్చిపోయినాడని ఏమో తెలిసి ఏం ఊరేసుకొని చచ్చిపోయింది. అంటే వాళ్ళు ఎందుకు చచ్చిపోయినారంటే వాళ్ళకి జీవితం యొక్క వాల్యూ ఏంటో తెలియదు. వాని యొక్క వాల్యూ, ఆ అమ్మాయి యొక్క వాల్యూ, ఆ అబ్బాయి యొక్క వాల్యూ ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోయినారు. ఆ టీవీ యొక్క వాల్యూ మనం తెలియదు అనుకో, సపోజ్ అది 50,000 చేస్తుందని ఆ అమ్మాయికి తెలియదు, లేదంటే మీ మనవడికి తెలియదు, వాడు వచ్చి రాయితీ కొట్టేస్తాడు. ఎందుకు? వాడికి 50,000 తెలియదని. నీకు తెలుసు కాబట్టి దాని మీద కొంచెం ఏం కూడా వాళ్ళని, ఎందుకు? నీకు దాని వాల్యూ తెలుసు కాబట్టి. ఆ పిల్లోడికి దాని లైఫ్ యొక్క వాల్యూ తెలియదు కాబట్టి వాళ్ళ క్షణకావేశంలో తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల చనిపోయినారు. కానీ వాల్యూ తెలిసినప్పుడు ఏం చేస్తాడు? తన జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. అమ్మో, ఇది ఎంత వాల్యూనా, నా జీవితం ఎంత వాల్యూ, ఎంత విలువైనది కాబట్టి నేను చాలా జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలా, అనవసరమైన వాటి జోలికి నేను పోకుండా నా జీవితాన్ని బాగా కాపాడుకోవాలా అనే ఉద్దేశంలో ఉంటాడు. సో అది నీకు తెలియాలంటే ముందు నీ యొక్క వాల్యూ ఎంతో తెలియాలా. నీ యొక్క వాల్యూ ఎంతో తెలిస్తే అప్పుడు నువ్వు నీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు. సో నీ వాల్యూ ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నావా? చూద్దామా నీ వాల్యూ ఎంతో. నీ యొక్క వాల్యూ ఏంటో దేవుడు ఈరోజు తెలియజేస్తాడు. దాన్ని బట్టి నీ వాల్యూ ఎంత అనేది నువ్వు ఎవరు అడిగినా కూడా నువ్వు చెప్పచ్చు. ఒకవేళ ఎవరైనా నేను తక్కువ చేసి మాట్లాడితే, హే నా వాల్యూ ఇదిరా, నీకేం తెలుసురా అనే మనసు నీ హృదయంలోకి వస్తుంది. నిన్నే చూసేవాడన్నా నువ్వేంత నాకంటే తక్కువ అని ఎవడన్నా అన్నాడు అనుకుందాం, సపోజ్ అన్నాడు అనుకుందాం, అప్పుడు నీకు ఈ మాటలు గుర్తురాలా, నీ దగ్గర నా వాల్యూ నీకేం తెలుసురా, నా వాల్యూ ఇదిరా అని నీకు గుర్తు రావాలా. కాబట్టి ఈరోజు తెలుసుకొని నీ వాల్యూ ఎంత. అసలు దేవుడిని చెప్తున్నాడు, గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు కదా. అసలు ఎంత శ్రేష్ఠుడు మనిషి ఎంత వాల్యూ, అసలు నీ వాల్యూ ఎంత చూద్దాం. ఒక 4-5 సందర్భాలు చూసుకొని దాంట్లో నుంచే నీకు తెలుస్తుంది నీ వాల్యూ ఎంత అనేది. చూద్దాం. మొదటి సందర్భం ఆదికాండం 15వ అధ్యాయం 1-2 వచనములు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామును దర్శనం ముందు వచ్చి, అబ్రహమా భయపడకుము, నేను నీకు ఉండెను, గెడుకుము, నీ బహుమానము అత్యధికమగునది చెప్పెను. అందుకు అబ్రహము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చినవేమి, నేను సంతానము లేని వారినే కోరుచున్నానే. హల్లెలూయా. చాలు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే యేసు ప్రభు అబ్రహాం గారిని పిలుస్తాడు. పిలిచిన తర్వాత అబ్రహాం గారు అప్పటి వరకు విగ్రహారాధన చేసి విగ్రహాలను పూజించుకునేవాడు. ఎప్పుడైతే యేసు ప్రభు పిలుస్తాడో ఆ విగ్రహాలన్నింటినీ విడిచిపెట్టేసి, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టేసి యేసు ప్రభు మాటను బట్టి వచ్చేస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభు నా మాటను బట్టి అబ్రహాం వచ్చేస్తాడని చెప్పేసి అబ్రహాంను విస్తారంగా దీవించేస్తాడు. ఎంతగా దీవిస్తాడంటే ఆ దేశంలో అబ్రహాం అంటే ధనవంతులు ఎవ్వరు ఉండరు. అంత ఆస్తి, బంగారం, గొర్రెలు, ఒంటెలు, పశువులు, దాసాదాసీలు, పని మనుషులు అందరూ ఉంటారు అబ్రహాంకి. వచ్చేటప్పుడు యేసుప్రభు పిలిచేటప్పుడు ఏమీ లేదు అతని దగ్గర. యేసుప్రభు పిలిచాడని అంతవరకు చేస్తున్న విగ్రహారాధనని అంతా విడిచిపెట్టేసి నిజమైన దేవుడు యేసుప్రభు అని చెప్పేసి యేసుప్రభుని నమ్ముకుని వచ్చేసాడు.
ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకొని వచ్చాడో ఏమీ లేని అబ్రహాంకి యేసుప్రభు అన్నీ ఇచ్చేశాడు, సమస్తం ఇచ్చాడు. ఆ దేశంలో గొప్ప ఐశ్వర్యంతులుగా మార్చేసినాడు. రాజులు కూడా అబ్రహాంని చూస్తే గడగడగడ వణికిపోయే అంత స్థాయికి అబ్రహాంని తీసుకొని వచ్చినాడు. అయితే అబ్రహాం కొన్న లోటు ఏంటంటే పిల్లలు లేరు. ఏం లేరు? 100 సంవత్సరాలు, 99 సంవత్సరాలు దాదాపు అబ్రహాం గారికి పిల్లలు లేరు. ఆస్తి మొత్తం అంతా ఉంది, కానీ పిల్లలు లేరు. ఒకరోజు అబ్రహాం గారిని యేసు ప్రభు మరలా పిలిచి, అబ్రహామా, నేనే నీకు రక్షణ, నీకున్నది కదా ఇప్పుడు ఆస్తి ఇవన్నీ ఉన్నాయి కదా, దీనికంటే నీకు మరింత ఎక్కువ నేను ఇవ్వబోతున్నాను అని అబ్రహాంతో చెప్తాడు ఎవరు? యేసు ప్రభు. అప్పుడు వెంటనే అబ్రహాం ఏమంటాడంటే, అయ్యా నాకు ఎంత ఆస్తి ఉండేమయ్యా, ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తి అంతా ఉండి ఏం లాభం, ఇంత బంగారు, ఇంత వెండి, ఇంత పశువులు, ఇంత భూమి, ఇంత గొర్రెలు, ఇంత ఒంటెలు, ఇంతమంది పని మనుషులు, వీళ్ళందరూ ఉన్నాయేమి, నాకు సంతానం లేడయ్యా, బిడ్డ లేడయ్యా, ఒక బిడ్డ కూడా నాకు లేడయ్యా, ఇంత ఆస్తులు నాకు ఏం లాభమయ్యా అని అంటున్నాడంట. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అబ్రహాంకి ఆ దేశంలోనే అత్యధిక ధనవంతుడు. అంత ఆస్తుంది, బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పని మనుషులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఆ ఆస్తి మొత్తము, అతనుకున్న సమస్తం మొత్తము దేనికి సరిపోలేదంట? బిడ్డకు సరిపోలేదంట. అర్థమైందా? తన కొడుకు ఒక బిడ్డకి సరిపోలేదంట ఆస్తి అంతా. నాకు ఈ దేశం మొత్తం ఆస్తి ఉంది, ఈ దేశంలో నాకంటే మించిన ఐశ్వర్యంతుడు ఎవ్వరు లేడు, కానీ ఒక బిడ్డతో సాటి రారే, నాకు కుమారుడు లేదే, ఇంత ఆస్తుంది నాకేం లాభమయ్యా, నాకు కుమారుడు లేడు అని బాధపడుతున్నాడంట అబ్రహాం గారు. సో నేనేం చెప్తున్నా, మనుష్యుని యొక్క శ్రేష్టత ఎంత అనేది అంశంలో నీ వాల్యూ, నీ శ్రేష్టత ఎంతంటే మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తి అంతటికంటే, డబ్బులు అంతటికంటే నువ్వు ఎక్కువ విలువ గలవాడు. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు నేను 1000 రూపాయలేమో, నేను 10,000 ఏమో, నేను 1 కోటి రూపాయలేమో అని అనుకుంటారు. కాదు, లక్షల కోట్ల కంటే, కోట్ల కంటే నువ్వు ఇంకా ఎక్కువ విలువైన వాడి, విలువైన దానివి. తెలుసుకోవాలి అది. నేను లక్షల కోట్ల కంటే, ఈ భూమి మీద ఎంత డబ్బులుందో, అందరి దగ్గర ఎంత డబ్బులు బంగారు ఆస్తుందో అవంతా పోగేసినా వాటికంటే నువ్వు ఎక్కువ అంట దేవునికి. అర్థమైందా? దేవునికి ఈ భూమిలో ఉన్న డబ్బులు అంతా, ఆస్తులంతా పోగేసి ఒక పక్క పెట్టి, నిన్ను ఒక పక్క పెట్టి, ఏది ప్రభువా వీళ్ళల్లో ఏది నీకు ఎక్కువ అంటే అవన్నీ పక్కన పెట్టి నువ్వే నాకు ఎక్కువ అని కోరుకున్నాడంట. అంటే యేసు ప్రభు దృష్టిలో ఈ ప్రపంచంలో ఉన్న ధనం అంతటి కంటే, ఆస్తుల ఐశ్వర్యములంతటికంటే నువ్వే శ్రేష్టమైన వ్యక్తివి. అర్థమైందా? సో మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తి ఐశ్వర్యముల కంటే నువ్వే శ్రేష్టమైన వ్యక్తి. రెండోది చూద్దాం. అదే ఆదికాండం 41వ అధ్యాయం 40వ వచనం చదువుమా. నీవు నా ఇంటికి అధికారివై ఉండువలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉండురు, సింహాసనమున వృషములలో మాత్రమే నీకై నేను నీకంటే పైవాడినై ఉందును. యోసేపుతో చెప్పాను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఇప్పుడు 44 చదువు. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశముందుటను ఏ మనుషునుడను తన చేతునై కాలినను ఎత్తకూడదని చెప్పాను. చాలు. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, యోసేపు ఒక బానిసలాగా ఐగుప్తు దేశానికి వస్తాడు. అమ్మబడి, తన సొంత అన్నల చేతే అమ్మబడి ఒక బానిసలాగా ఐగుప్తు దేశానికి వస్తాడు. ఐగుప్తు దేశంలో బానిసలాగా, పని మనిషిలాగా అమ్మేస్తే అక్కడ దేవుడు అతనికి తోడయండి. ఆ తర్వాత కాలంలో ఇక్కడ రాయబడిన మాటను బట్టి బానిసగా వచ్చిన వ్యక్తిని ఆ దేశానికి రాజును చేస్తాడు. రాజు తర్వాతే రాజు అంతటిగా దేవుడు మార్చేస్తాడు. అంటే ఇప్పుడు అక్కడ రాయబడిన మాట, ఈ యోసేపు యొక్క పర్మిషన్ లేకుండా ఐగుప్తు దేశంలో ఎవడు కాలు కూడా ఎత్తకూడదు. కనీసం చెయ్యి, ఇప్పుడు నా చెయ్యి ఇట్లా ఉందనుకోండి, కనీసం చెయ్యి అట్లా పక్క జరపాలన్నా ఎవరు పర్మిషన్ ఇవ్వాలా? యోసేపు పర్మిషన్ ఇస్తేనే నువ్వు చెయ్యి ఎత్తాలా.
అది రాజు కొడుకు అయినా సరే, రాజు ఇంట్లో వాళ్ళైనా సరే, రాజు భార్య అయినా సరే, మంత్రులైనా సరే, ఎవరైనా సరే, ఆ దేశంలో ఎవరున్నా సరే, ఏ చిన్న కనీసం ఇక్కడి నుంచి అక్కడ పోవాలన్నా యోసేపు నువ్వు పోరా అంటేనే పోవాలా, నువ్వు పోవద్దంటే నిలిచిపోవాలంతే. లేదు నువ్వు నాకు చెప్పేదానికి నేను పోతా అంటే కటక్ అక్కడితో లైఫ్ అయిపోయి తల తెగి కింద పడిపోతుంది. అలాంటి అధికారంలోకి వచ్చాడు. అంటే యోసేపు చెప్పకుండా కనీసం ఒకడు తన కాలు చెయ్యి కదిలించుకోవడానికి కూడా అవకాశం లేనంత అధికారంలోకి వచ్చాడు. ఎవరు? ఒక బానిసగా ఉన్న వ్యక్తి ఇప్పుడు బలమైన అధికారంలోకి వచ్చాడు. అతనుకున్న అధికారం ఇంకా ఆ దేశంలో ఎవరికి లేదు. అంత గొప్ప అధికారంలోకి వచ్చాడు ఈ యోసేపు. ఇప్పుడు చదవండి 47వ అధ్యాయం 5వ వచనం. ఫరో యోసేపును చూసి, నీ తండ్రియు నీ సహోదరులను నీ వద్దకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశమును నీ ఎదుట ఉన్నది. ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రియు నీ సహోదరులను నివసింప చేసెను. గోషేపు దేశంలో వారు నివసించవచ్చు. ఇప్పుడు 48:1-2 ఈ సంగతులల్లా తర్వాత ఇదిగో ఈ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను. అప్పుడు అతను మనుషై ఎఫ్రహీమనులు అను తన 2 కుమారులను వెంట పెట్టుకొని పోగా, ఇదిగో ఈ కుమారుడైన యోసేపు ఈ వద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడింది. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇతను యోసేపు ఆ దేశంలోనే ఒక బలమైన అధికారిగా, రాజుగా మార్చబడ్డాడు. ఇతనుకున్న అధికారం ఇంకా ఆ దేశంలో ఎక్కడ లేదు. సో ఈ యోసేపు గారికి సహోదరులు ఉన్నారు, వాళ్ళ నాన్న ఉన్నాడు, తల్లి చనిపోయింది. సో ఈ సహోదరులు నాన్న ఎక్కడ నివసిస్తున్నారంటే ఐగుప్తు దేశంలోనే ఒక గోసేను అనే ప్రాంతంలో ఒక ఊరిలో నివసిస్తున్నారు. ఈ యోసేపు ఎక్కడ ఉన్నాడు? రాజమందిరంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? రాజమందిరంలో రాజరికం చేస్తూ రాజమందిరంలో ఉన్నాడు. సో వీళ్ళ నాన్న యోసేపు యొక్క నాన్న యాకోబు గారు ఎక్కడ ఉన్నారంటే ఒక చిన్న ఊరిలో, గోషేన్ అనే ఊరిలో ఉన్నాడు. మన భాషలో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన ప్రధానమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు అనుకుందాం. నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉన్నారు. మనం ఎక్కడున్నాము? రామారావుపల్లిలో ఉన్నాం. ఢిల్లీకి రామారావుపల్లికి అందరము చాలా దూరం, పక్కన పెట్టండి. సో ఇప్పుడు యోసేపు గారు ఎక్కడున్నారు? ఢిల్లీలో ఉన్నారు. యోసేపు యొక్క నాన్నగారు ఎక్కడున్నారు? రామారావుపల్లిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి. ఇప్పుడు ఏమైందంటే యోసేపు యొక్క నాన్నగారు ఆయన వ్యాధితో బాధపడుతున్నారంట. రోగం వచ్చేసింది ఆయనకి. ఆయన రోగం వచ్చింది, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే యోసేపు గారికి తెలిసింది. అయ్యా మీ నాన్న ఇలాగా రోగంతో బాధపడుతున్నాడయ్యా అని చెప్పారు. వెంటనే యోసేపు ఏం చేస్తాడంటే తన 2 కుమారులు పట్టుకొని పరిగెత్త వచ్చేస్తున్నాడంట నాన్న దగ్గరికి. పరిగెత్త వచ్చేస్తుంటే ఆ ఊర్లో వాళ్ళందరూ చూసి, ఈయన రాజు కదా, రాజు ఏంటి ఇలా పరిగెడతపోతున్నాడు, ఏంటి ఏమైంది ఈయన అసలు ఏమో తెలియకుండా ఏంటి ఇలా పరిగెడితే వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఒక రాజు ఏంటి ఇలా పరిగెత్త రావడం ఏంటి, ఎంత పెద్ద అధికారంలో ఉన్న వ్యక్తి ఏంటి ఇలాంటి పరిగెత్తి పెడుతున్నాడు, అసలు ఏం జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్న మంత్రులు, మినిస్టర్లు, ప్రధానమంత్రులు, అక్కడున్న పై అధికారులు అందరూ ఆశ్చర్యపోతున్నారంట. మన భాష చెప్పాలంటే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, సీఎంలు, పిఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఆశ్చర్యపోతున్నారంట. ఏంటబ్బా ప్రధానమంత్రి గారు ఎలా పరిగెత్తి వెళ్ళిపోతున్నారు, అసలు ఏమొచ్చిందని చెప్పేసి వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారంట. వీళ్ళ నాన్న పట్టుకొని 2 కొడుకుని పట్టుకొని వస్తున్నారు కదా, మనష్య ఎఫ్రాయిములు. వాళ్ళు చూసి డాడీ ఎక్కడ డాడీ మనం పరిగెడతపోతున్నామంటే, ఇక్కడ మా డాడీ ఉన్నారా, కాయలో పడిపోయినాడు, రోగంతో బాధపడుతున్నాడు, రండ్రా పట్టుకొని ఆ పక్క చేపెట్టుకుని లాగుతూ వస్తున్నాడంట. ఈ పిల్లలు అనుకుని డాడీ డాడీ మనము మనం రాజభవనంలో ఉన్నాము, రాజరికాన్ని అనుభవిస్తున్నాము, మనం ఇలా పరిగెత్తుకుంటా పోవడం ఏంటి డాడీ, మనం అనుకుంటే మనకు ఫ్లైట్లు వస్తాయి కదా, విమానాలు వస్తాయి కదా, హెలికాప్టర్లు వస్తాయి కదా, వాటన్నిటిలో మనం పోవచ్చు కదా, ఏంటి డాడీ నువ్వు వీధులింట్లో పంపిస్తాను అంటే, రే మీకు తెలియదురా, మా డాడీ గురించి మీకు తెలియదు, మీరు రండి నాతో పాటు, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే, నేను ఇంత అధికారంలో ఉన్నానంటే కారణం మా డాడీ చేసిన ప్రార్థనేరా, మీకు అంతా తెలియదు, రండి అని చెప్పి లాక్కొని వస్తున్నారంట. అంటే నేనేం చెప్పాలనుకున్నా అంటే యోసేపు గారికి అధికారం చాలా ఉంది. అసలు యోసేపు గారికి ఉన్న అంత అధికారము ప్రపంచంలోనే ఎవరికి లేదు. అక్కడ రాయబడిన మాట ప్రపంచానికి అన్నదాత యోసేపు గారు. ఆయనకున్న అధికారం ఎవరికి లేదు.
అంత అధికారం ఉంది, ప్యాలెస్లో బంగ్లాలో నివసిస్తున్నాడు. కానీ వాళ్ళ నాన్నకి బాగలేదని తెలిసినప్పుడు అధికారాన్ని అంతా పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ వస్తున్నాడంట. అరే నేను ఒక ఇలా అధికారినే, నాకు ఇంత అధికారం ఉందే, ఒక మాట చెప్తే ఏమైనా జరుగుతుందే అని అనుకునే లేదంట. అధికారాన్ని అంతా విడిచిపెట్టేసి తన తండ్రి దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడంట. అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారే, ఏంట్రా ఇంత అధికారం గల నాయకుడు, ఇంత అధికారం గల రాజు అన్నీ వదిలేసి ఇట్లా పిచ్చుకుక్కలాగా రోడ్లింటి పరిగెడుతున్నాడు, ఏమైందిరా అంటున్నాడు. కొడుకులు కూడా, డాడీ మనం ఎప్పుడు ఇలాంటి ప్లేసుల్లోకి రావట్లే కదా, మనం ఎప్పుడు ఏసీ కారులో తిరిగేవాళ్ళం, హెలికాప్టర్లో తిరిగేవాళ్ళం, విమానంలో తిరిగేవాళ్ళం, గుర్రాల మీద పోయేవాళ్ళం, రథాల మీద పోయేవాళ్ళం, నువ్వేంటి డాడీ పరిగెత్తుకుంటూ వస్తున్నావా, ఏంటి డాడీ ఇదంటే, రే అది కదరా ఇంపార్టెంట్, ఆ డాడీ యొక్క ఆశీర్వాదం ఇంపార్టెంట్, రండ్రా అని పిలుచుకొస్తానంట. నేనేం చెప్పాలనుకున్నా అంటే అక్కడ ఆ మనిషి యాకోబు గారి యొక్క వాల్యూ ఎంతంటే ప్రపంచాన్నే వణికించే అధికారం కంటే, ప్రపంచంలో ఉన్న బలమైన అధికారం కంటే ఎక్కువ. హల్లెలూయా. అంటే నీ వాల్యూ ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న అధికారాల కంటే ఎక్కువ వాల్యూ గలదానివి, ఎక్కువ గలవాడు నువ్వు. అర్థమైందా? చాలామంది ఏమనుకుంటారు, మనకంటే పై అధికారులని, సర్పంచ్నో ఎమ్మెల్యేనో లేకపోతే మనకంటే పై అధికారులు టీచర్లు వాళ్ళందరూ చూసి వీళ్ళు పెద్దవాళ్ళు అబ్బా, మనకంటే మించిన వాళ్ళు అబ్బా అనుకుంటారు కదా. నీ వాల్యూ ఎంతంటే వాళ్ళందరి అధికారాల కంటే, అసలు ఈ ప్రపంచంలో ఉన్న అధికారం కంటే, సీఎంల అధికారం కంటే, పిఎంల కంటే, ప్రధానమంత్రుల కంటే, ప్రెసిడెంట్ల కంటే, అమెరికా ప్రెసిడెంట్ల కంటే నీ వాల్యూ ఎక్కువ దేవుడి దృష్టిలో. హల్లెలూయా. సో రెండోదిగా ఈ ప్రపంచంలో ఉన్న అధికారాలన్నీ ఒక పక్క పెట్టి నిన్ను ఒక పక్కన పెడితే ఎవరి వాల్యూ ఎక్కువ ఉంటా? నీ వాల్యూనే ఎక్కువ. త్రాసు ఉంటుంది కదా, త్రాసులు ఈ పక్క పెడతాం, ఈ పక్క పెడతాం. త్రాసులు ఈ ప్రపంచం అంతా అధికారాలన్నీ ఒక పక్క పెట్టి నిన్ను ఒక పక్క పెడితే ఎవరు బరువుగా ఉంటారు? నువ్వే బరువుగా ఉంటావు. అది నీ అధికారం, నీ వాల్యూ. రెండోది. మూడోది చూద్దాం. అదే ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపమును బహు భారమైనది కనుకను నేను దిగిపోవు నీ వద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరొద్దరో చూసేదను. చెయ్యని ఎడల నేను తెలుసుకొందునెన్నను. ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి, ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ ఏ 10 మంది నీతిమంతుల దానిలో ఉన్న ఏ 10 మంది నీతి మంత్రుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతి మంత్రులను చంపుట నీవు దూరమవుగాక. నీతి మంత్రుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవుగాక. సర్వలోకమును తీర్పు తీర్చువాడు న్యాయం చేయడాలని చెప్పినప్పుడు యెహోవా నీ సొదొమ పట్టణములో ఏ 10 మంది నీతిమంతులు నాకు కనపడే ఎడల వారిని బట్టి ఆ స్థలమునంతటిని కాయదునెన్నను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే సొదొమ గొమొర్రా అనే పట్టణంలో జనులు చేసే చెడు పనులు, పాపములు చాలా విపరీతమైపోయాయంట. చాలా నీచమైన పనులు, చాలా ఘోరమైన పాపములు, చాలా నీచమైన పనులు వాళ్ళు చేస్తున్నారంట. వ్యభిచారం, అక్రమ సంబంధాలు, విగ్రహారాధన, అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, ఇలాంటి చాలా చాలా నీచమైన పనులు చేస్తున్నారంట. చాలా దేవుడే అసహించుకునే పనులు చేస్తున్నారంట. ఒకానొక సందర్భంలో ఆ పట్టణాన్ని చూసి, ఛీ ఈ పట్టణాలు ఇంత నీచంగా, ఇంత దరిద్రంగా, ఎంత చెడుగా ఉన్నాయి, ఈ పట్టణాలను ఒక్కదాంట్లో కూడా లేకుండా నేను చంపి పారేస్తాను, అగ్ని గంధకాలను కురిపించి ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని బూడిద చేసేసి పారేస్తాను అని అనుకున్నారంట. ఎవరో యేసు ప్రభు అనుకొని ఆ మాట ఎవరు చెప్పారంట? అబ్రహాంతో చెప్తున్నాడు. ఏమని? అబ్రహాం, ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు నేను చూసాను అబ్రహాం, అది చూస్తే
నాకే అసహ్యం వేస్తుంది వాళ్ళు చేసే చెడు పనులు, వాళ్ళు చేసే పాప పనులు, వాళ్ళు చేసే అలాంటి అక్రమ పనులమైన చూసి నాకే వాళ్ళంటే చీ అనేస్తుంది. కాబట్టి ఈ పట్టణాన్నంతటిని నేను ఒక దెబ్బతో చంపేయాలనుకుంటున్నాను. అగ్ని గంధకాలను కురిపించి ఈ పట్టణాన్ని అంతటిని నాశనం చేస్తాను, బూడిద చేస్తాను అని ఎవరు? యేసు ప్రభు అబ్రహాంతో చెప్తాడు. వెంటనే అబ్రహాము యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ఆ పట్టణం చెడు పనులు చేసిందని, పాపిష్టి పనులు చేసిందని, చాలా నీచంగా బ్రతుకుతుందని చెప్పేసి నువ్వు అగ్ని గంధకాలను కురిపించి ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు, బూడిద చేయాలనుకుంటున్నావు. కరెక్టే నువ్వు చెప్పింది. వాళ్ళు పాపిష్టి పనులు చేస్తున్నారు, నీచమైన పనులు చేస్తున్నారు, దుర్మార్గమైన పనులు చేస్తున్నారు, అసహ్యమైన పనులు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని అగ్ని గంధకాలతో కాల్చి బూడిద చేయడం నిజమే, కరెక్టే. ఒకవేళ ఆ పట్టణంలో అలాంటి పనులేమీ చేయకుండా ఉండే ఒక 50 మంది ఉంటే, అలాంటి పాపిష్టి పనులు చేయకుండా, అలాంటి నీచమైన పనులు చేయకుండా, అలాంటి ఘోరమైన పనులు చేయకుండా, అలాంటి అసహ్యమైన పనులు చేయకుండా, అలాంటి చెడు పనులు చేయకుండా ఉండేవాళ్ళు ఒకవేళ ఒక 50 మంది ఉంటే, ఆ పట్టణంలో 1,00,000 మంది ఉన్నారు అనుకుందాం. ఆ 1,00,000 మందిలో 99,950 మంది పాపిష్టి పనులు, చెడు పనులు, నీచమైన పనులు, అసహ్యమైన పనులు చేసేవాళ్ళు అనుకుందాం. ఒక 50 మంది పాపిష్టి పనులు ఏ పని చేయకుండా మంచిగా బ్రతికేళ్ళు ఉంటే వాళ్ళని కూడా అగ్ని గంధకాలు వేసి కాల్చేస్తావా ఏసయ్యా అంటే, వెంటనే ఏసయ్య ఏమంటున్నాడంట, అబ్రహాం ఒకవేళ ఆ 50 మంది ఉంటే, అలాంటి మంది 50 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడుతానయ్యా అని అడంట. ఒకటి. రెండో సందర్భం చదవండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం చదువుమ్మా. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యలో చేసిన సూచక క్రియలన్నిటినీ చూసి నన్ను నమ్మక ఎందురు. నేను వారికి స్వర్థమేయక తెగుల చేత వారి హితము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లా నేను అట్లాగైతే ఐగుప్తులయులు దాన్ని గూర్చి విందురు. నువ్వు ఈ బలము చేత ఈ జనమును ఐగుప్తుల నుండి రప్పించితివిగా వీరు ఈ దేశీ వాసులతో ఈ సంగతి చెప్పి ఉందురు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నవినియు యెహోవా అను. ఇప్పుడు 20. యెహోవా ఈ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఆ ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకరం చేస్తున్నాడు. వారి జీవితంలో వాళ్ళు ఎప్పుడు చూడని మేలు, వాళ్ళు ఎప్పుడు చూడని అద్భుతాలు, వాళ్ళు ఎప్పుడు చూడని ఆశ్చర్యకరములు చేసినారు యేసు ప్రభు. అన్ని ఆశ్చర్యకరములు, అన్ని అద్భుతాలు చేసినా కూడా ఇజ్రాయేలీలు దేవుడి మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. మాకు దేవుడు అట్లా చేయలేదు, ఇట్లా చేయలేదు అని చిన్న చిన్న అవసరాల కోసమే దేవుడి మీద సనుక్కుండేది, గొనుక్కుండేది, దేవుడి మీద కోపడేది, ఇలాంటివి చేస్తున్నారు. వారి జీవితంలో యేసు ప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అంతా ఎంతో కాదు. ఒక సింపుల్గా చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. అలా ఆమె ఉంది అనుకుందాం. ఆమె ఉంది, ఆమె చచ్చిపోయే పరిస్థితిలో ఉండింది, దేవుడు ఆమె బతికించినాడు. అది అద్భుతమే కదా. చచ్చిపోతుందని చెప్పేసినారు, అంతా డెత్ డిక్లరేషన్ అయిపోయింది. అలాంటి సమయంలో యేసు ప్రభు ఆమె బ్రతికించినాడు. ఇలాంటి సమయంలో యేసు ప్రభు బతికించిన తర్వాత ఈమెకు చిన్న జ్వరం వచ్చింది, లేదా తలనొప్పి వచ్చింది. తలనొప్పి రాగానే దేవుడు లేడు, యేసు ప్రభు లేడు, యేసు ప్రభు దేవుడే కాదు, నాకు ఈ తలనొప్పి వచ్చేసినాడు, అసలు దేవుడు ఉన్నాడా లేదా, ఈ తలనొప్పి ఎందుకు వచ్చింది నాకు అని సనుక్కుంటా ఉందంట, కొనుక్కుంటా ఉందంట, దేవుడి మీద కోపపడుతుందంట ఏమే. అంటే నేను అర్థమయ్యేలాగా చెప్పినానంటే, అక్కడ జరిగిన సమయం ఏంటంటే, ఇజ్రాయేలుకి దేవుడు చేసిన అద్భుతాలు అంత ఇంత అద్భుతాలు కాదు, ప్రపంచంలో ఎక్కడ చేయని అద్భుతాలు దేవుడు ఇజ్రాయేల్ జీవితంలో జరిగించినాడు. అన్ని అద్భుతాలు చేసిన తర్వాత వీళ్ళు
వాళ్ళకి చిన్న చిన్న అవసరాలు తీర్చలేదని యేసు ప్రభు చిన్న చిన్న శ్రమలు ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి దేవుని మీదే తిరగబడి నువ్వు దేవుడే కాదు మేము వేరే దేవుని విగ్రహాలు చేసుకుంటాము మేము విగ్రహాలు చేసుకుంటామని చెప్పి విగ్రహాలు జోలికి విన్నారంట. దేవుని సేవకుడి మీద తిరగబడినారంట. దేవుడి సేవకుడి మీదే తిట్టినారంట. మోషే గారినే పాస్టర్ గారినే తిట్టినారంట. మాకు దేవుడు నువ్వు కాదు, నువ్వు అసలు మాకు అవసరం లేదు, మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకుతాము, నువ్వు మాకు చెప్పేది చెప్పి మోషే గారి మీదకే తిరగబడినారంట. ఎప్పుడైతే ఈ మాటలు యేసు ప్రభు విన్నాడో యేసు ప్రభుకి అత్యాగ్రహం వచ్చేసింది. వీళ్ళ జీవితంలో నేను ఇన్ని అద్భుతాలు ఇన్ని ఆశ్చర్యకాలు చేస్తే అసలు వీళ్ళు ఎలాంటి బతుకులో ఉన్నారు, వీళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు, 420 సంవత్సరాలు బానిసలుగా వాళ్ళ దగ్గర కుక్క చావచ్చి వస్తుంటే వీళ్ళు నేను అనేక అద్భుతాలు చేసి వీళ్ళ కోసం ఆకాశాన్ని భూమిని సర్వ సృష్టిలో అద్భుతాలు జరిగించి ఎర్ర సముద్రం చీల్చి బండలో నీళ్ళు ఇచ్చి ఆకాశం నుంచి మన్నాను కురిపించి నేను నడిపిస్తే ఇప్పుడు చిన్న చిన్న వాటి కోసము నా నామాన్ని దూషిస్తారా, నా సేవకుడి మీదకి ఎదురు తిరుగుతారా అని చెప్పేసి జరుగు నువ్వు పక్క చూద్దు వీళ్ళందరినీ ఈరోజు ఒక్క దెబ్బతో వీళ్ళందరూ చంపి పారేస్తా 30 లక్షల మందిని ఒకే ఒక దెబ్బతో వీళ్ళందరినీ నాశనం చేస్తా, ఒక దెబ్బతో చంపి పారేస్తా అని తీర్మానించుకునేస్తాడు యేసు ప్రభు. మోషేకి చెప్తాడు, మోషే నువ్వు పక్కకు జరుగు, ఒక దెబ్బతో వీళ్ళందరినీ ఈ క్షణమే నేను చంపి పారేస్తా, ఇన్ని అద్భుతాలు చేసి వీళ్ళు నమ్మరా నన్ను వినరా అని చెప్పేసి దేవుడు చంపేయడానికి రెడీగా వచ్చేస్తే మోషే గారు అడ్డుపడతారు. ప్రభువా వద్దు ప్రభా, నీ బిడ్డలు ప్రభా, ఒకసారి ప్రభా కనికరించయ్యా, నువ్వు ఎంతో మంచి దేవుడు కదయ్యా, సార్ నా ముఖం చూసి ఈసారి వదిలేయ్యా, నా ముఖం చూసి క్షమించయ్యా అని బ్రతిమలాడుకుంటాడంట. ఎవరు? మోషే, ఆ పాస్టర్, ఆ సేవకుడే బ్రతిమలాడుకుంటాడయ్యా. అట్ట కాదు వీళ్ళు చేసిన పని నువ్వు పక్క జరుగు మోసే, అయ్యా నన్ను చూడయ్యా, నన్ను చూసి వదిలేయ్యా, ఈసారికి వదిలేయ్యా అని అంటున్నాడు అంట. అనగానే మోసే నిన్ను చూసి వదిలేస్తాను రా వీళ్ళని, నువ్వు కానీ అడ్డు లేకపోతే ఈరోజు ఇలా చంపి పారేస్తుంటా, అట్లే నువ్వు అడ్డు వస్తున్నావురా, నువ్వు కానీ అడ్డు లేకపోయినా ఈరోజు వీళ్ళంతా చూసింటా, నిన్ను చూసి వదిలేస్తాను రా, సరే నువ్వు చెప్పినావు కదా వదిలేస్తాంట అని చెప్తున్నాడంట. నేనేం చెప్పాలనుకున్నానంటే వాళ్ళు చేసిన తిరుగుబాటుకి, వాళ్ళు చేసిన ఆ సనుగులకి గొనులకి, వాళ్ళు దేవుని సేవకు మీద చేసిన ఆ తిరుగుబాటుకి, దేవుడికి వచ్చిన కోపానికి వాళ్ళు చంపి పారాయాల, ఆ ఆగ్రహానికి ఆ ఉగ్రతకి. కానీ ఆ ఆగ్రహానికి ఆ ఉగ్రత కంటే దేవుని దృష్టిలో ఎవరు విలువైన వాడంట? ఆ మోషే విలువైన వాడంట. మొట్టమొదట చెప్పా, సొదొమ గొమొర్రా చేసిన పాపములకి ఆ పట్టణాన్ని కాల్చి బూడిద చేసేయాల. కానీ అబ్రహం, అయ్యా 50 మందిని నీతిమంతులు ఉంటే కాపాడవయ్యా అంటే, ఆ 50 మంది నీతిమంతుని బట్టి నేను కాపాడుతానయ్యా అని చెప్పాడు. 2 సందర్భాలు చెప్పిన. చాలామంది ఏం చేస్తుంటారు, దేవుడు ఎన్ని మేలు చేసినా సరే, ఎన్ని మంచి కార్యం చేసినా దేవుని నిందిస్తుంటారు, తిడుతుంటారు. చిన్న చిన్న వాటికే, చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడే దేవుడు లేడు, దేవుడు మాకేం పని చేయలేదు. దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన అద్భుతాలు అంతా ఇంత అద్భుతాలు కాదు, వాళ్ళ జీవితంలో ఇలాంటి అద్భుతాలు జరిగించడు. కానీ చిన్న చిన్న వచ్చినప్పుడు తలనొప్పో జ్వరమో పడిసిమో దగ్గో వచ్చినప్పుడు యేసుప్రభు లేడు, యేసుప్రభు మా కష్టాలు చూడలేదు, యేసుప్రభు మా బాధలు చూడలేదు, మా ఇబ్బంది పట్టించుకోలేదని భక్తులు చాలామంది ఉన్నారు. అలా అన్నప్పుడు దేవుడు కోపం, విపరీతమైన కోపం వచ్చి వీళ్ళ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసినా కూడా, చచ్చిపోయే వాళ్ళ స్థితిలో ఉన్న బతికించినా కూడా, ఇలాంటి నీచమైన స్థితిలో ఉన్న కూడా వీళ్ళు బాగు చేసినా కూడా, ఇప్పుడు ఈ చిన్న దాని తలనొప్పికి దగ్గుకి జ్వరంకి ఈ చిన్న అప్పుకి దీనికే బాధపడిపోయి నన్ను ఇంతలా హింసిస్తున్నారు, జరుగుగా చంపేస్తా అని దేవుడు కోపంతో దిగి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను కూడా దేవుని దగ్గరికి అడ్డంగా పోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రభా తెలియలే ప్రభా, వదిలే ప్రభా, నీ బిడ్డలే కదా ప్రభా, నా ముఖాన్ని చూసి వదిలే ప్రభా, తెలియని బిడ్డలే ప్రభా అని దేవుని ఉగ్రతకి అడ్డుపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నోసార్లు నేను అడ్డం పోయినాను. దేవుని ఉగ్రతకి ఆ భక్తుల విశ్వాసం చేసే ఆ అతిక్రమణ వల్ల, ఆ చెడు పనుల వల్ల, ఆ పాపిష్టి పనుల వల్ల, ఆ తిరుగుబాటు వల్ల, సేవకుడి మాట వినకుండా తిరుగుబాటు చేసే ఆ తిరుగుబాటు వల్ల దేవుని ఉగ్రత వచ్చి వాళ్ళు నశింపు చేయాలి. యాక్చువల్గా ఆ శిక్ష వాళ్ళ మీదకి రావాలా. కానీ ప్రభా వదిలే ప్రభా, నీ బిడ్డలు కదా ప్రభా, నా ముఖం చూసి వదిలే ప్రభా అని దేవుడు చెప్పడం, నీ ముఖాన్ని చూసి వదిలేస్తుంటారు, నేను లేదంటే ఈ పాటి వాళ్ళని అంతా చూసేవాడిని అని దేవుడు చెప్పిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి నా దగ్గర. యాక్చువల్గా ఆ ఉగ్రత వల్ల ఆ కుటుంబాలు, ఆ వ్యక్తులు నశించిపోవాల్సిన ఉగ్రతలు అవి. అంత ఉగ్రతతో దేవుడు వచ్చిన సందర్భాలు అవి. మధ్యలో ప్రభా
వదిలే ప్రభా, నీ బిడ్డలు కదా ప్రభా, కనికరం చూపించు ప్రభా అని నేను వేడుకోవడం వల్ల దేవుడు సరేలేరా నీ మొక్కను చూసి నేను వదిలేస్తానురా అని దేవుడు వెనక్కి వెళ్ళిపోయిన సందర్భంలో ఆ ఉగ్రతని, ఆ శిక్షణ వాళ్ళ మీదకి రాకుండా కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో. సో నేను 2 విషయాల నుంచి ఏమని చెప్పాలనుకున్నానంటే, నీ వాల్యూ ఎంత అంటే దేవునికే ఒకవేళ నశింపజేయాలా, వీళ్ళు ఉండనివ్వకూడదు అనే అంత కోపం వచ్చినా సరే, బూడిద చేసేయాలంత కోపం వచ్చినా సరే, అంత అత్యాగ్రహమైన వచ్చినా సరే, వాటన్నింటికంటే నీ వాల్యూ ఎక్కువ. అత్యధికమైన ఉగ్రత కంటే, అత్యధికమైన కోపము కంటే నీ వాల్యూ దేవుడి దగ్గర ఎక్కువ. నీ కోసం కావాలంటే అలాంటి అత్యధిక ఉగ్రత అయినా సరే, అత్యధికమైన కోపాన్ని అయినా సరే దేవుడు పక్కన పెట్టేయగలడు. అక్కడ యాక్చువల్గా అయితే యేసు ప్రభువుకు అత్యధికమైన కోపం వచ్చేసింది. సొదొమ గొమొర్రాని అగ్ని గంధకాలతో కాల్చేయాలని కోపం వచ్చేసింది. ఇజ్రాయేల్ ప్రజల్ని ఒక దెబ్బతో అందరినీ హతం చేయాల్సిన కోపం వచ్చేసింది. కానీ ఆ మనిషిని యొక్క శ్రేష్టతను గుర్తిరిగి, నీ కోసం రా నా కోపాన్ని అంతా వదిలేస్తున్నా, నీ వాల్యూ నాకు అంత ఎక్కువ, నా కోపానికి నా ఉగ్రతకు కాదు, వాటన్నిటికంటే నీ వాల్యూ నాకు ఎక్కువ. సో మూడోదిగా నీ వాల్యూ ఎంతంటే దేవుని యొక్క అత్యధికమైన ఉగ్రత కంటే, దేవుని యొక్క అత్యధికమైన కోపం కంటే నీ వాల్యూనే ఎక్కువ. అందుకే నువ్వు ఎన్ని తప్పులైనా చేయి, ఎన్ని పొరపాట్లైనా చేయి, ఎలాంటి చెడు పనులు చేయి, అలాంటి చెడు పనులు చేసినప్పుడు, అలాంటి తప్పులు చేసినప్పుడు, దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు, దేవుని సేవకుడి మీద నువ్వు తిరుగుబాటు చేసినప్పుడు, దేవుని మీద సనుక్కున్నప్పుడు, దేవుని సేవకుడి మీద గొనుక్కున్నప్పుడు, అప్పుడు నిన్ను దేవుడు నశింపజేయాలి ఆయనకు వచ్చే ఉగ్రతకి, కోపానికి. అయినా సరే అలాంటి సమయంలో ప్రభువా అయ్యా నాకు సహాయం చేయండి అంటే దేవుడు ఏం చేస్తాడు, ఆ కోపాన్ని, ఆ ఉగ్రత అంతటిని పక్కన పెట్టేసి నీకు సహాయం చేస్తాడు. ఏదైతే నువ్వు బాధలు ఉన్నావో, ఏదైతే ఇబ్బందులు ఉన్నావో వాటన్నిటిని సహాయం చేస్తాడు. యాక్చువల్గా నీకు సహాయం చేయకూడదు దేవుడు. ఎందుకు? నువ్వు దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావు, వ్యతిరేకంగా మాట్లాడినావు, దేవుడి మీద సనుక్కున్నావు, గొనుక్కున్నావు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసినావో దేవుడు ఏం గుర్తు చేసుకుంటాడో, అరే నా కోపం కంటే, నా ఉగ్రత కంటే నా బిడ్డ నాకు ఎక్కువ, నా బిడ్డ యొక్క వాల్యూ నాకు ఎక్కువ, బాధలో ఉంది, కష్టంలో ఉన్నాడు, నేను ఆదుకోవాలా అని చెప్పేసి ఆ ఉగ్రతని, ఆ బాధని, ఆ కోపాన్ని అంతటిని పక్కన పెట్టేసి నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే వాటన్నిటికంటే నీ వాల్యూ ఎక్కువ కాబట్టి. నెంబర్ 3. నెంబర్ 4 చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు నేను చదువుతాను, మీరు వినండి అమ్మా. అందుకైన వారితో ఈ ఉపమానం చెప్పెను, మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెతకడా? అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సమయం అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, రే మీకు 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు నువ్వు అడుగు దొరుకుపోయినావు, 100 గొర్రెలు నువ్వు అడుగు దొరుకుపోయినప్పుడు సాయంత్రం ఇంటికి తొలుకొచ్చినావు, లెక్కేసినావు, లెక్కేస్తే 99 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? అప్పుడు నువ్వేం చేస్తావు? పోతబిందులే, మాకు 100 గొర్రెలు 99 ఉన్నాయి, ఒకటే కదా పోతబిందులే అని అనుకుంటావా? ఏం చేస్తావు? ఈ 99 మందిని పక్కన పెట్టేసి ఆ ఒక గొర్రె కోసం పరిగెడతావు లేదా? ఆ ఒక గొర్రె కోసం కొండలింటి పోతావు, చెట్లింటి పోతావు, అడవులింటి పోతావు, చెరువులింటి పోతావు, చేనులింటి పోతావు. నువ్వు అసలు ఆ గొర్రెలు ఎక్కడెక్కడ దొరికిపోయినావో అంత చుట్టూ తిరుగుతావు కదా. ఈ 99 గొర్రెలు పక్కన పెట్టేసి ఆ ఒక్క గొర్రె కోసం, అది ఎక్కడుందో, కొండల్లో ఉందో, గుట్టల్లో ఉందో, చెరువుల్లో ఉందో, అడవుల్లో ఉందో, కోనల్లో ఉందో, వంకల్లో ఉందో, దానికోసం ఎక్కడెక్కడో తిరుగుతావు. తిరిగి దాన్ని ఎలాగోలాగా పట్టుకొని అది దొరికినప్పుడు నీకేం చేస్తుంది? ఎంతో సంతోషం వేస్తుంది. అబ్బా నాకు తప్పిపోయిన గొర్రె దొరికిందిరా, నేను పోగొట్టుకున్న గొర్రె దొరికిందిరని చెప్పేసి నువ్వు ఎంతో సంతోషిస్తావు కదా. అలాగే ఒక్క వ్యక్తి, ఒక మనిషి రక్షింపబడితే, దేవుని రక్షణలోకి వస్తే,
పరలోకంలోకి స్థానం సంపాదించుకుంటే అప్పుడు పరలోకంలో అత్యధికమైన సంతోషం కలుగుతుందంట. పరలోకంలో ఊహించినంత సంతోషం కలుగుతుందంట. పరలోకంలో ఎప్పుడూ చూడని సంతోషం దొరుకుతుందంట. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి ఇంకా రక్షింపల్లా, ఈ అమ్మాయి ఇంకా రక్షణలోకి రాలా. ఇప్పుడు పరలోకంలో సంతోషం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఉంటుందా ఉండదా? పరలోకంలో సంతోషం అయితే ఉంటుంది. పరలోకంలో ఎప్పుడు దేవుడు కోటాను కోట్ల దేవదూతల ద్వారా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతింపబడుతుంటాడు, ఆరాధింపబడుతుంటే అక్కడ కూడా సంతోషం ఉంటుంది. కానీ ఈ అమ్మాయి రక్షింపల్లా. ఈ అమ్మాయి ఒకవేళ ఇప్పుడు దేవుని తెలుసుకొని యేసుప్రభు నిజమైన దేవుడు, నేను యేసుప్రభుని నమ్ముకోవాలని చెప్పేసి ఈ అమ్మాయి యేసుక్రీస్తుని తెలుసుకొని బాప్టిజం పొందుకొని యేసుక్రీస్తులోనికి వచ్చిందే అనుకో, అప్పుడు పరలోకం ఎలా ఉంటుందంటే ఇప్పుడున్న సంతోషం కంటే కొన్ని కోట్ల ఎక్కువ రెట్లు సంతోషం ఎక్కువైపోతుందంట. పరలోకంలో ఎక్కువైపోయి అందరూ సంతోషంతో కీర్తనతో చప్పట్లు కొడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారట. దేనికోసము? ఈ అమ్మాయి ఒక్క అమ్మాయి రక్షణ పొందడానికి. ఈ అమ్మాయి ఒక్క అమ్మాయి రక్షణ పొందడానికి అప్పుడు పరలోకంలో ఉన్న సంతోషము ఎన్నో కోట్ల రెట్లు ఎక్కువ అయిపోతుందంట. అంటే నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, నీ వాల్యూ ఎంత అంటే స్వర్గము కంటే ఎక్కువ. ఎంత? పరలోకం కంటే ఎక్కువ. పరలోకాన్ని అంతటినీ ఒక పెట్టి అందరూ ఏమంటారు, చచ్చిపోయి ఎంత నీచంగా బ్రతికినే, ఎంత చండాలంగా బ్రతికినే, చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పోవాలనుకుంటాడో స్వర్గానికే పోవాలనుకుంటాడు కదా మామూలుగా మనసులో. వాడు నరకం పుయ్యే పనులే చేసింది అనుకుందాం, వాడు పాతాళానికి నరకం పుయ్యే పనులే చేసినాడు. వాడికి కూడా తెలుసు అది నేను చేసిన పనిని బట్టి నేను నరకానికే పోతాను, నాకు ఈ నరకమే గతి అని వాడికి కూడా తెలుసు. కానీ వాడు చచ్చిపోయేటప్పుడు ఏమనుకుంటాడు, దేవుడా నేను స్వర్గానికే పోవా దేవుడా అనుకుంటాడు కదా. అంటే స్వర్గం ఎంత గొప్పగా ఉంటుందో ఊహించుకోండి కదా. స్వర్గం అంత గొప్పగా ఉంటుంది ఆ దృష్టిలో. కానీ నీతో పోలిస్తే ఆ స్వర్గం వాల్యూ తక్కువే. అర్థమైందా? అంటే నీ వాల్యూ ఎంత? స్వర్గానికంటే ఎక్కువ. భూమో ఈ ఊరో లేకపోతే 1 ఎకరా పొలమో కాదు, 1 ఎకరా పొలంకో 10 ఎకరాల పొలంకో ఈ ఊరికో ఈ రాష్ట్రానికో ఈ దేశానికో ఈ భూమికో కాదు, ఈ ప్రపంచానికే కాదు, స్వర్గం కంటే ఎక్కువ నువ్వు వాల్యూ దేవుని దృష్టిలో. అదే చెప్తున్నాడు, ఒక వ్యక్తి రక్షింపబడితే స్వర్గంలో మిగులు సంతోషం కలుగును. అంటే నీ వాల్యూ ఎంత అంటే స్వర్గం కంటే ఎక్కువ. లాస్ట్గా 5వ చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించును. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడే ఒక వ్యక్తి కోసం, అంటే మనుషుల కోసం, మన కోసము పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడంట. అక్కడ రాయబడిన వచనం ప్రకారం దేవుడు లోకంలో ఎంతో ప్రేమించును, కాగా ఆయన అద్వితీయ కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చెను. అంటే యేసు ప్రభువే నీ కోసము నా కోసము పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చేసాడంట. ఎలా వచ్చాడంటే ఇప్పుడు చదవండి, ఫిలిప్పీలు 2:6 నేను చదువుతా చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని కొనలేదు కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకొనెను. ఎలా వచ్చాడంట యేసు ప్రభు నీ కోసము? ఎలా వచ్చాడంట? ఆయన దేవుడంట, పరలోకంలో దేవుడుగా ఉన్నాడు, ఈ సృష్టి అంతటికి దేవుడుగా ఉన్నాడు. నీ కోసము దేవుడు అనే స్థానాన్ని పక్కన పెట్టేసి ఆ పరలోకాన్ని విడిచిపెట్టేసి ఈ భూమి మీదకి మనిషిగా వచ్చేసినాడంట. అర్థమైందా? ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవుళ్ళలాగా ఉన్నాడు, సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు. అలాంటి ఆయన నీ కోసము పరలోకాన్ని విడిచిపెట్టేశాడంట, దేవుడు అనే స్థానాన్ని కూడా విడిచిపెట్టేసి
నీ కోసం భూమి మీదకి వచ్చేసాడంట. అంటే నేనేం చెప్పాలనుకుంటానంటే నీ వాల్యూ ఎంత అంటే దేవుడు అవసరమైతే పరలోకాన్ని కూడా విడిచిపెట్టేసేంత. నీ వాల్యూ ఎంతంటే నేను దేవుడు అనే ఆ స్వభావాన్ని కూడా విడిచిపెట్టేసి నీ కోసం వచ్చేసేంత నీ వాల్యూ. ఒక సర్పంచ్ నీ కోసం ఏదైనా అవసరం ఉంటే రాగలడా? ఒక ఎమ్మెల్యే నీకు ఏదైనా పెన్షన్ కావాలంటే ఎమ్మెల్యే అక్కడి నుంచి వస్తాడా? మనమే ఒక 100 సార్లు పోయినా కూడా పోమా మళ్ళీ పోస్తాం పో అంటాడు. మనుషుల యొక్క వాల్యూ మన దగ్గర మన వాల్యూ మనుషుల దగ్గర అట్లా ఉంటుంది. కానీ దేవుడి వారి దగ్గర నీ వాల్యూ ఎంతంట? పరలోకాన్ని విడిచిపెట్టేస్తాడంట నీకోసము. దేవుణ్ణి ఇంత గొప్ప అధికారంలో ఉన్నాను, ఇంత గొప్ప అధికారమే నాది, సర్వభౌమాధికారమే. నా సెలవు లేకుండా కనీసం ఒక్కరు కూడా ప్రాణాలతో బతకలేరే, అలాంటి సర్వభౌమాధికారం కదా నాది. దేవుణ్ణి కదా నేను దేవుణ్ణి ఒక స్థాయి నేను తగ్గించుకోవచ్చా అనుకోకుండా అట్టడుగు స్థాయికి వచ్చేసాడంట. దేనికోసము? నీకోసము అంత స్థానాన్ని వదులుకున్నాడంటే నీ వాల్యూ ఎంత గొప్పదో ఆలోచించు. దేవుడికి ప్రభువా దేవుడు అనే స్థానాన్ని ఇక్కడ పెట్టిన, ఈ వ్యక్తిని ఇక్కడ పెట్టిన, నీకు ఈ రెండింటిలో ఏదో ఒకటో కోరుకోవాలా. దేవుడి స్థానాన్ని నువ్వు కోరుకుంటావా, ఈ వ్యక్తిని నువ్వు కోరుకుంటావా అంటే యేసు ప్రభు వెంటనే అంటాడంట, నాకు ఈ వ్యక్తి కావాలా. ఎందుకు ప్రభా ఈ వ్యక్తి ఎందుకు, నీకు ఎందుకు? దేవుడి స్థానం గొప్పది కదా అంటే దేవుడు అంటాడంట, యేసు ప్రభు అంట, ఈ దేవుడు అనే స్థానం కంటే ఈ వ్యక్తి నాకు అతి శ్రేష్టమైనవాడు, ఈ వ్యక్తి నాకు ఎక్కువ వాల్యూ. నేను ఆ దేవుడు అనే స్థానంలో ఉండటం కంటే ఈ వ్యక్తే నాకు ఎక్కువ వాల్యూ. అందుకని దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. లేకపోతే దేవుడికి రావాల్సిన అవసరమే ఉంది. దేవుడు నీ కోసం రావాల్సిన అవసరమే ఉందమ్మా భూమి మీదకి. అసలు యేసు ప్రభుకి ఏం అవసరం ఉంది? ఏం తక్కువ భూమి మీదకి? ఆయనకేం ఆస్తులు తక్కువ? ప్రపంచంలో అంతా ఆస్తి ఎవరిది? ఒక మార్పు చేసినాడు ఆయన. ఏమన్నా బలుల కోసం, పొట్టేళ్ళ కోసం, మాంసం కోసం వచ్చినాడా? ఈ ప్రపంచం అంతా జంతువులన్నీ చేసింది ఎవరు? యేసు ప్రభువే. ఆయనకేమైనా అసాధ్యమైన కార్యాలు ఏమి ఉన్నాయా? ఒక మాటతో ఏమైనా చేసేయగలడు. మళ్ళీ ఈ ప్రపంచంలో రావాల్సిన, భూమి మీద రావాల్సిన అవసరం ఉంది ఆయనకి. ఎందుకంటే వీటన్నిటికంటే ఎక్కువ వాల్యూ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కోసం నేను వచ్చేస్తున్నా. ఆ వ్యక్తి నువ్వే. అది దేవుడి దగ్గర నీ వాల్యూ. అది నీ వాల్యూ. నీ వాల్యూ అంత ఉంది కదా దేవుడి దగ్గర. ఎప్పుడైనా ఆలోచించావు నేను ఎంత విలువ గల వ్యక్తిని, ఇంత శ్రేష్టమైన వ్యక్తిని అని ఎప్పుడైనా ఊహించావు నువ్వు? అసలు నీకు తెలుసా నువ్వు ఇంత శ్రేష్టమైన వ్యక్తిని అని? ఎప్పుడైనా అనుకున్నావా? ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తులు అంతటికంటే, ధనము కంటే, బంగారం కంటే నేను ఎక్కువ వాల్యూ గల వ్యక్తిని అని నీకు ఎప్పుడైనా తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్న అధికారం అంతటి కంటే, ఉన్న అధికారాల కంటే నేను ఎక్కువ విలువ గల వ్యక్తిని అని నీకు ఎప్పుడైనా తెలుసా? దేవునికి వచ్చే అత్యధికమైన ఉగ్రత కంటే, కోపము కంటే నేను అత్యధికమైన విలువ గల వ్యక్తిని నీకు తెలుసా? అసలు పరలోకం కంటే, స్వర్గం కంటే నేనే ఎక్కువ విలువ గల వ్యక్తిని అని నీకు తెలుసా? అసలు దేవుడు అనే స్థానం కంటే ఈ బిడ్డే నాకు ఎక్కువ వాల్యూ అని దేవుడే ఎంచుకున్న అంత విలువ గల వ్యక్తి అని నీకు తెలుసా? ఇప్పుడు తెలిసిందా నీ వాల్యూ ఎంత అనేది? అది చనిపోయిన వాళ్ళకి తెలియదు నేను ఎంత వాల్యూ గల వ్యక్తిని అని. నువ్వు లక్షల కోట్లు పెట్టినా కూడా నీ వాల్యూ దానికి తగదరా. లక్షల కోట్లు కూడా నీ ఖాళీ దుమ్ముతో కూడా సమానం కాదురా అనేది వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఈ ప్రపంచంలో ఉన్న అధికారం అంతా కలిపినా కూడా నీ వాల్యూతో సమానం కాదురనే ఆ వాల్యూని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. దేవునికి వచ్చే అత్యధికమైన ఉగ్రత కంటే నీ వాల్యూ ఎక్కువ, నా వాల్యూ ఎక్కువ అని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. పరలోకం కంటే నా వాల్యూనే ఎక్కువ అని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అసలు దేవుడు తన స్థానాన్ని కూడా వదులుకునేంత ఎక్కువ వాల్యూ గల వ్యక్తిని నేనని
అంత విలువైన వ్యక్తినని వాళ్ళు తెలుసుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు క్షణకావేశంలో తన ప్రాణాలని పోగొట్టుకున్నారు. నీ వాల్యూ తెలిసిందా? ఇప్పుడు నువ్వు ఎంత విలువ గల వ్యక్తివో, ఎంత విలువైన వ్యక్తివో. నేను అనొచ్చు, నువ్వు అలాంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి, నీ ఆస్తాయిని, కానీ నీకు ఇది గుర్తుండాల, నేను ఈ ప్రపంచంలో ఉన్న ధనరాశులు అంతటికంటే ఎక్కువ విలువ గలవాన్ని, ఈ ప్రపంచంలో ఉన్న అధికారులు అందరికంటే నేను ఎక్కువ విలువ గలవాన్ని, దేవునికి వచ్చే అత్యధికమైన ఉగ్రత కంటే నేను ఎక్కువ విలువ గలవాన్ని, పరలోకం కంటే నేనే ఎక్కువ వాల్యూ గలవాన్ని. దేవుడు తన స్థానాన్ని కూడా నా కోసం వదులుకునేంత విలువ గలవాడిని అని నువ్వు తెలుసుకోవాలా. సో నీ శ్రేష్టత ఎంత, నీ వాల్యూ ఎంత నీకు తెలిసింది కదా. చివరిగా ముగించే ముందు నన్ను ఒక్కసారి అడగనివ్వండి. నువ్వు ఎంత విలువైన వ్యక్తివని, దేవుడు తన దృష్టిలో నువ్వు ఎంత వాల్యూ గల వ్యక్తివని, ఎంత శ్రేష్ఠుడు అని దేవుడు చెప్పాడు కదా. ఈ ప్రపంచంలో ఉన్న ధనం అంతటికంటే నువ్వేరా నాకు చాలా విలువైన వ్యక్తివి అని దేవుడు చెప్పాడు కదా. ఈ ప్రపంచంలో ఉన్న అధికారం అంతటికంటే నువ్వే నాకు చాలా శ్రేష్టమైన వ్యక్తి అని దేవుడు చెప్పాడు కదా. నాకు వచ్చే అత్యధికమైన ఉగ్రత కంటే, కోపము కంటే నువ్వే నాకు ఎక్కువ వాల్యూ గల వ్యక్తి అని దేవుడు చెప్పాడు కదా. అసలు పరలోకం కంటే, స్వర్గం కంటే నువ్వే నాకు ఎక్కువ వాల్యూ, ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్కువ శ్రేష్టమైన వ్యక్తి అని దేవుడు చెప్పాడు కదా. చివరిగా నేను దేవుడు అనే స్థానానికంటే నువ్వే నాకు ఎక్కువ వాల్యూ, ఎక్కువ శ్రేష్టమైన వ్యక్తివి అని దేవుడు అంటున్నాడు కదా. మరి దేవుడికి నువ్వు ఎంత వాల్యూ ఇస్తున్నావు అనేది నా క్వశ్చన్. దేవుడు దృష్టిలో నువ్వు అంత వాల్యూ కదా, నీ దృష్టిలో దేవుడు ఎంత వాల్యూ అన్నాడు? నీ దృష్టిలో దేవుడికి స్థానం ఎలా ఉంది? ఎంత శ్రేష్ఠుడుగా ఉన్నాడు? దేవుని దృష్టిలో నువ్వు అంత శ్రేష్ఠుడివి, అంత శ్రేష్ఠురాలివి, నీ వాల్యూ అంత దేవుడి దృష్టిలో. మరి నీ దృష్టిలో దేవుడి వాల్యూ ఎంత? నీ దృష్టిలో దేవుడి శ్రేష్టత ఎంత? తక్కువే. అది ఎట్లా తెలుస్తుంది తెలిసిన దేవుడికి నువ్వు ఎలాంటి వాల్యూ ఇస్తున్నావు, నీ దృష్టిలో దేవుడికి ఎంత వాల్యూ అనేది ఎలా తెలుస్తుంది తెలిసిన? ప్రార్థన వచ్చినప్పుడు, ఇంటి పనులు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ఇంటి పనులు చేస్తున్నావా అనేది దేవుడి దృష్టిలో, నీ దృష్టిలో దేవుడికి ఎంత వాల్యూ అనేది తెలుస్తుంది. ప్రార్థన పని రెండు ఒకేసారి వచ్చినాయి. ప్రార్థన చేయాల్సిన టైం అదే, కానీ పనులు కూడా చేయాల్సిన టైం వచ్చింది. ఆ టైంలో నువ్వు పనులు చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు దేవుడికి ఎక్కువ శ్రేష్టత అని, పనులు చేస్తే నీకు లేదని. రెండోది, వాక్యం చదివే టైం లేదా వాక్యం వినే టైం వచ్చింది. వాక్యం చదువుతున్నావా, వాక్యం వింటున్నావా, లేకపోతే సినిమాలు సీరియల్ చూసుకుంటా వాటిని వింటున్నావా అనే దాంట్లో నీ దగ్గర దేవుని వాల్యూ అంటే ఏదో తెలిసిపోతుంది. కుటుంబ ప్రార్థనలు వచ్చాయి. కుటుంబ ప్రార్థన వచ్చినప్పుడు నువ్వు కుటుంబ ప్రార్థనకు వస్తున్నావా, లేకపోతే ఇంట్లో పార్టీలు పబ్బాలు పెట్టుకొని సీరియల్ ఆ ముచ్చట్లు పెట్టుకొని ఇంట్లో కాలం గడుపుతున్నావా అనే దగ్గర తెలిసిపోతుంది నీ వాల్యూ, దేవుని వాల్యూ నీ దగ్గర ఎంత అనేది. చివరగా ఆదివారం చర్చ్ సందర్భంలో చర్చికి వెళ్ళేటప్పుడు ప్రయాణాలు, పార్టీలు, గీటీలు, అవి ఇవి, ఆ పనులు ఈ పనులు వస్తాయి. అప్పుడు తెలుస్తుంది నీ దగ్గర దేవుని వాల్యూ ఎంత అనేది. నువ్వు చర్చికి వస్తున్నావు, లేకపోతే పనులు, పార్టీలు, వాటికి ఇటుకి పోతున్నావా, అక్కడ తెలుస్తుంది నీ వాల్యూ ఎంత అనేది. చాలామంది, నేను చాలాసార్లు ఈ మాట చెప్పిన, మీరు ప్రతిరోజు ఏ రోజైతే ప్రార్థన చేసుకోరో ఆ రోజు ఖచ్చితంగా మీ మనసులో ప్రశాంతత, నెమ్మది ఉండదు. కావాలంటే మీరు ఆలోచించుకోండి. ఏ రోజైతే మీరు ప్రార్థన చేసుకోరో ఆ రోజంతా మీకు ఏదో టెన్షన్ వాతావరణమే ఉంటుంది. ఏ రోజైతే మీరు వాక్యం చదవరో, లేకపోతే దేవుని మాటలు వినరో ఆ రోజు మీకు అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి మీ మైండ్ వెళ్ళిపోతుంది. అరే ఈ సమస్య ఇది ఎట్లా చేయాలనే తికమక స్థాయిలోకి మీరు వెళ్ళిపోతారు. ఏ రోజైతే మీకు కుటుంబ ప్రార్థనలో మీరు కలుసుకోరో అప్పుడే చిన్న గొడవలు, ఏదో బంధాలు దూరం అయిపోయినట్లు, ఎవరు మీకు సహాయం చేయనట్లు, ఎవరు మీకు ప్రేమలు చూపించినట్లుగా మీరు వెళ్ళిపోతారు. ఏ రోజైతే, ఏ ఆదివారం అయితే మీరు చర్చికి రారో ఆ మరుసటి వారమే మీరు చూడండి, ఖచ్చితంగా ఇంట్లోకి శ్రమలు, కష్టములు ప్రవేశించుంటాయి. ఖచ్చితంగా ఆ ఇంట్లో, ఆ కుటుంబంలో శ్రమలు ప్రవేశించి ఆ కుటుంబంలో శ్రమలతో అల్లాడుతూ ఉంటారు. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేస్తే ఆ రోజు అంతటిలో నీకు శాంతి, సమాధానంగా నువ్వు ఉంటావు.
నువ్వు బైబిల్ వాక్యం చదివితే లేకపోతే వాక్యం వింటే దేవుడు ఆ రోజు ఏం చేయాలా, ఎలా నువ్వు ఉండాలనేది ఒక మార్గంలో నడిపిస్తాడు. కుటుంబ ప్రార్థనలో నువ్వు కలుసుకుంటే నీకు సహాయము, సహవాసం పెరిగి నీకు సహాయం పెరుగుతుంది, నీకు బంధుత్వం పెరుగుతుంది, నీకు ఆదరణ పెరుగుతుంది. ఆదివారం చర్చికి వస్తే ఆ వారంలో రాబోయే శ్రమలన్నింటిలో నుంచి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడతాడు. అందుకే ప్రార్థన విషయంలో కానీ, వాక్యం విషయంలో కానీ, కుటుంబ ప్రార్థనల విషయంలో కానీ, చర్చికి వచ్చే విషయంలో కానీ ఎన్ని పనులున్నా, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా దాన్ని విడిచే పెట్టకూడదని చెప్పేది. నేను చాలాసార్లు ఎందుకు చెప్తానంటే కారణం అదే. దేవుడికి నీ ఇచ్చే వాల్యూ ఎలాగుంది, దేవుడి దగ్గర నీ వాల్యూ అంతగా ఉంది కదా, నీ దగ్గర దేవుడి వాల్యూ ఎంత ఉండేది ఆలోచించుకో. ఈరోజు దేవుడు అయితే చెప్తున్నాడు, నీ వాల్యూ నా దగ్గర ఇంతలా ఉంది, మరి నా వాల్యూ నీ దగ్గర ఎలా ఉంది పరీక్షించుకో. ప్రార్థన చేసే సమయంలో ఎలా ఉంది నా వాల్యూ నీ దగ్గర, వాక్యం చదవాల్సిన సమయంలో, వాక్యం వినాల్సిన సమయంలో ఎలా ఉంది నా వాల్యూ నీ దగ్గర, కుటుంబ ప్రార్థనలకు వచ్చే సమయంలో ఎలా ఉంది నా వాల్యూ నీ దగ్గర, చర్చికి వెళ్ళాల్సిన విషయంలో నా వాల్యూ ఎలా ఉంది నీ దగ్గర ఆలోచించుకోవాలా. మన వాల్యూ దేవుడి దగ్గర ఎలాగుంటే దేవుని వాల్యూ మన దగ్గర ఎలాగుంది ఆలోచించుకొని, ప్రభువా నువ్వు ఎలాగైతే నన్ను ఎంత గొప్ప శ్రేష్టమైన వ్యక్తిగా నువ్వు భావించావో, ఎంత వాల్యూ గల వ్యక్తిగా నన్ను అనుకున్నావో, నువ్వు కూడా నా దృష్టిలో అంత వాల్యూ గల వ్యక్తిగా ఉండాలయ్యా. ప్రార్థనలో కావచ్చు, వాక్యం వినడంలో, చదవడంలో కావచ్చు, కుటుంబ ప్రార్థన విషయంలో కావచ్చు, చర్చికి వెళ్ళే విషయంలో కావచ్చు. ప్రభువా నేను ఎప్పుడు నీకు శ్రేష్టతగా దాన్ని ఎంచుకొని ఆ శ్రేష్టతలో నేను నడుచుకోవాలి. ప్రభువా నువ్వు కూడా నా దృష్టిలో ఎంతో మిక్కిలి విలువైన గలవా ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల దేవా యేసయ్య, మీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన నామం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని ప్రభా నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మనుష్యుని వాల్యూ ఎంత, మనుష్యుడు ఎంత శ్రేష్టమైన వ్యక్తి, నీ శ్రేష్టత ఎంత, నీ వాల్యూ ఎంత అనే అంశంలో ప్రభా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, ఇన్ని రోజులు మేము అనుకుంటున్నాం తండ్రి, మాకు ఏ విలువ లేదు, మేము ఎందుకు పనికిరాని వాళ్ళము, ఎవరి దగ్గర మనకు ఏ స్థాయి లేదు, మేము అందరికంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళం, ఇతరుల దగ్గర మాకు ఏ వాల్యూ లేదు అని మేము అనుకునే వాళ్ళమయ్యా. అధికారులను చూసినప్పుడు, ఆస్తిపరులను చూసినప్పుడు, ఐశ్వర్యవంతులను చూసినప్పుడు, మంచి జాబులో ఉన్న వాళ్ళని చూసినప్పుడు, రకరకాల వ్యక్తులను చూసినప్పుడు, ఇదిగో వారికంటే మాకు ఏ వాల్యూ లేదే అని మేము చాలా కుమిలిపోయేవాళ్ళం, బాధపడేవాళ్ళం ప్రభా. వారు కూడా మమ్మల్ని అలాగే చూసేవారయ్యా. మాకు ఏ వాల్యూ లేని వాళ్ళుగా, మేము ఎందుకు పనికిరాని వాళ్ళుగా, ఏ శ్రేష్టత మాలో లేని వాళ్ళుగా, ఎందుకు పనికిరాని వాళ్ళుగా మమ్మల్ని చూసారయ్యా తండ్రి. అయితే ఈ రోజునైనా మా వాల్యూ ఎంత అనేది ప్రభా మీరు మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా వాల్యూ ఎంతో ప్రభా మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఈ ప్రపంచంలో ఉన్న ధనరాశులు అంతటి కంటే, ఆస్తి ఐశ్వర్యుల కంటే మీ మిక్కిలి విలువైన గల వ్యక్తులమని, మిక్కిలి శ్రేష్టమైన వారమని ప్రభా మీరు మాకు తెలియజేశారయ్యా. అలాగే తండ్రి, ఈ ప్రపంచంలో ఉన్న అధికారంలో అన్నిటికంటే మేమే మిక్కిలి వాల్యూ గల వ్యక్తులమని ప్రభా మాకు తెలియజేస్తున్నారు తండ్రి. మీకు వచ్చే అత్యగ్రహమైన కోపం, ఉగ్రత కంటేనైనా మేమే ఎక్కువ విలువ గల వ్యక్తులను మాకు తెలియజేశారయ్యా. పరలోకము కంటే ప్రభా ఎక్కువ విలువ గల వ్యక్తులను మేమని తెలియజేశారయ్యా. అలాగే తండ్రి, దేవుడు అనే స్థానాన్ని వదిలిపెట్టుకునే అంత గొప్ప విలువ కలిగిన వాళ్ళమని ప్రభా మీరు మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా తండ్రి. మీ దృష్టిలో మేము ఎంత వాల్యూగా ఉన్నాం తండ్రి, ఎంత శ్రేష్టంగా ఉన్నాయా. మా కోసమైనా నువ్వు ప్రభా దేవుడు అనే స్థానాన్ని కూడా విడిచిపెట్టేసావయ్యా. మా కోసమైనా పరలోకం అనే స్థానాన్ని కూడా విడిచిపెట్టేసి వచ్చిన దేవుడు ప్రభా ఎంత గొప్ప శ్రేష్టమైన వాల్యూని మాకు ఇచ్చావయ్యా. ఈ మనుషులు మమ్మల్ని ఎంతో చీడ పురుగుల్లాగా, ఈనులుగా చూస్తుంటే ప్రభా నీవు మాత్రం ప్రభా దేవుడు అనే స్థానాన్ని కూడా విడిచిపెట్టేసి అంత గొప్ప వాల్యూని, విలువను మాకు ఇచ్చావు తండ్రి. ఎంత మంచి దేవుడయ్యా, ఎంత గొప్ప దేవుడు వేసయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా నీ సన్నిధిలో రక్షింపబడుటకు సహాయం చేయండి
దయచేయండి ప్రభా. అంత గొప్ప వాల్యూని మేము తెలుసుకున్న మేము తండ్రి నీ రక్షణలోకి రావాలయ్యా. పరలోకం కంటే మించిన వాల్యూ కలిగిన మేము తండ్రి నీ రక్షణలో ఉండాలయ్యా. బాప్టిజం తీసుకుని రక్షింపబడి ప్రభా ఇదిగో ఆ వాల్యూని మేము కూడా పెంపొందించుకోవడానికి సహాయం దయచేయండి. అవును, మేము మా దేవుని దృష్టిలో ఎంతో విలువ గల వ్యక్తులు కనుపుట్టి మేము కూడా రాజ్యంలోకి వారసులు కావాలి అనే ఉద్దేశంతో ప్రభా మీ రక్షణలోకి వచ్చేటకు సహాయం దయచేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా మీరు ఎంత గొప్పగా మా ఎడల ప్రభా శ్రేష్టతను వాల్యూను కనపరిచారో మేము కూడా ప్రభా మీ ఎడల అలాంటి ప్రభా వాల్యూనే శ్రేష్టతనే కనపరచాలా ప్రభా. ప్రార్థన చేసే విషయంలో ఎలాంటి పనులున్నా ఎంత పనులున్నా సరే ఎలాంటి ఎమర్జెన్సీ పనులున్నా సరే మేము ప్రార్థన చేసిన తర్వాతే ప్రభా ఏదైనా చేయాలి ప్రభా. ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే ప్రభా రోజులో కనీసం ఒక్కసారైనా మేము బైబిల్ చదవాలి, ఒకసారైనా దేవుని వాక్యం వినాలి ప్రభా. ఇదిగో తండ్రి కుటుంబ ప్రార్థనలు ఎక్కడున్నా ప్రభా మాకు ఎన్ని పనులున్నా ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నా అన్నిటిని విడిచిపెట్టినైనా కుటుంబ ప్రార్థనలు ఎక్కడుంటే అక్కడ వెళ్ళి కలుసుకోవాలి ప్రభా. అలాగే తండ్రి ఆదివారం ప్రభా నీ సన్నిధికి రావడానికి ప్రభా మేము అసలు ఎప్పుడు విడిచిపెట్టకూడదునైనా. ఏ ఆదివారం కూడా నైనా నీ సన్నిధికి రాకుండానైనా మేము ఉండిపోకూడదునైనా. ఎన్ని పనులున్నా ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నా ఎలాంటి ప్రయాణాలున్నా అవన్నీ పక్కన పెట్టేసి ప్రభా నీ సన్నిధికి మేము రావాలయ్యా. నీ సన్నిధిలో మేము కనబడాలయ్యా. అప్పుడే మేము మీకు ఎక్కువ వాల్యూ ఇచ్చినట్లు, అప్పుడే మీకు ఎక్కువ శ్రేష్టత మా జీవితంలో ఉన్నట్లు ప్రభా. ఇదిగోనైనా అలాంటి కృపను మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ ప్రభా ఇంత గొప్ప వాల్యూని మాకు తెలియజేసిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి నీకే వందనములు స్తోత్రం చెల్లిస్తూ నా తండ్రి నా దేవుడు నా ప్రభునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన పనులు దేనిని మరొకను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడి అయిన ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా దేవుని దృష్టిలో నేను ఎంత విలువ గలవాన్నో నా దృష్టిలో కూడా దేవుని అంతే విలువ గల శ్రేష్ఠుడిగా ఎంచుకుంటానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డలతో సదాకాలం తోడైండి నడిపించి దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా.